అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నర్సరాపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్ఎస్ఎన్ కాలేజీ నందు ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఎన్సీసీ విద్యార్థులైనటువంటి సి సర్టిఫికేట్కు సంబంధించినటువంటి పిల్లలు, బి సర్టిఫికేట్కి సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోని కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లల్ని కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారని తెలియపరచడం జరుగుతుంది. ఆ వీడియో మీద ఎస్పీ గారితోటి విచారణ జరిపించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా, అదే విధంగా ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వీడియో ఫాల్స్ అయితే మా మీద కేసు పెట్టాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విచక్షణ రహితంగా ఈ రకమైనటువంటి అన్యాయంగా విద్యార్థులను కొడితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని, పార్టీలు గాని ఎవరు కూడా చూస్తూ ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరిగినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎవడు బెదిరింపులకి, ఎవడు అదిరింపులకి మేం భయపడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంటనే విచారణ జరగకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా, కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే, ఒక సోదరుడు మాకు చెబితే మేము ఈ రోజు కలెక్టర్ గారు ఎస్ఎస్ఎన్ కాలేజీకి వస్తే మేము తీసుకొచ్చాం. మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటన్నింటిని కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.